హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడవద్దు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు రైతు భరోసాకు సంబంధించిన పథకం మీద అయితే చాలా పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పథకం విషయాలు ఏంటంటే, ఇప్పటికే రైతుల ఖాతాలో అయితే డబ్బులు పడాల్సిన విషయం మనకు తెలిసిందే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే డబ్బులు పడలేకపోయాయి. ఎందుకంటే ఇక్కడ భూముల సర్వేలు కావచ్చు, ఇక్కడ ల్యాండ్స్ కావచ్చు, మన కన్వెన్షన్స్ కావచ్చు, నాలా కన్వెన్షన్స్ కావచ్చు, అలానే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇక్కడ రోడ్లు కావచ్చు, అలానే క్వాలిటీ ఫారమ్స్. ఎవరైతే రైతులు పంట వేయకుండా కొల్ల ఫారంలో వేసుకొని సాగు చేసుకుంటున్నారో, వాటి మీద జీవనం సాగిస్తున్నారో వాళ్ళను కటాఫ్ చేసి మిగతా రైతులకే, పంట పండించే రైతులకే ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులను, రైతు భరోసా డబ్బులను అయితే ఇవ్వాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఈ సర్వే అతి వేగంగా ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, ఇక్కడ నుంచి చూసుకుంటే మన వాళ్ళ సంబంధించిన అధికారులు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, ఎక్కడ చూసినా బీడున్న భూములకైతే ఇప్పుడు మనం మామూలుగా అయితే ఒక పంట వేయలేకపోయినా కానీ వాళ్ళు ఆ వీటికి కూడా వర్తించదు అని చెప్పేసి అయితే పార్టీ పెద్దలు కావచ్చు, ఇక్కడ కలెక్టర్ కావచ్చు, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి బీడు భూములకు అయితే ఇవ్వబోమని చెప్పేస్తున్నారు. కాబట్టి ఎంత అయినా సరే కానీ ఖచ్చితంగా మీకు అయిన కాడికి అంటే మనకు ఎంత స్తోమతలో అంతనే పెట్టగలుగుతాం. కానీ మొత్తానికి 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలకు పెట్టుబడి పెట్టేసి దానికి నీరు అందుకుపోవడం కావచ్చు, దాన్ని ఎండబెట్టుకొని మన పంట లాస్ కావడం అయితే ఈ రైతు భరోసా గురించి చేయలేము. కాబట్టి ఎనీవే, మొత్తం మీద మీ సాధ్యమైనంత పక్క వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రైతు సాగు చేస్తుందా, లేకపోతే బీడు ఉంటుందా, లేకపోతే ఏం పని చేస్తుందా అని అన్ని ఎంక్వైరీలు అయితే చేయడం జరుగుతుంది. దీని తరహాలోనే రేషన్ కార్డులు కావచ్చు, ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఇస్తాము, వీటిని బేస్ చేసుకొని మాత్రం ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నాయి. అలానే చాలామందికి ఊళ్ళలో గుడిసెలు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ అది సాధ్యమైతే కాదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అయితే చాలామందికి ఇప్పటికైతే గుడిసెలు ఎవరికి లేవు. ఎక్కడ చూసినా పెంకుటిల్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు. కొంతమేరకు ఒకరు బిల్డింగ్లు చాలామంది అయితే ఒకరు అయితే స్లాబ్ వేసుకొని 2 రూమ్లు కట్టుకోవడం కానీ, స్లాబ్ వేసుకొని మొత్తం ఇల్లు కట్టుకోవడం కానీ, దాన్ని ప్లాస్టింగ్ చెప్పడం కానీ అలాంటి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ రైతులే ఇవి చేసేటన్ని రైతులే. డబ్బులున్న వాళ్ళు అయితే ఎంబటి ఓడబెట్టుకొని వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రైతులే ఎటు కాకుండా ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ వ్యవసాయం చూసుకోవాలి, ఇక్కడ చదువులు చూసుకోవాలి, వాటికి సంబంధించి చాలా తదుపరి విషయాలన్నింటిలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి చాలా పెద్ద బాధ్యత అనేది రైతుకే ఉంటుంది. అలానే చెప్పేసి చాలామంది అయితే వాపోతున్నారు. కాబట్టి మీరు మాత్రం ఇలాంటి ఈ మిస్టేక్ చేయకుండా మీ బ్యాంక్ కూడా కొన్ని చిన్న బ్యాంకులు ఉన్నాయి. ఈ గ్రామీణ బ్యాంకునే ఉంది, కొద్దిగా మర్జీ అయింది, పెద్ద బ్యాంక్ అయింది. కాబట్టి దాంట్లో కూడా మీరు ఈ వెంబడి వెళ్ళి మీ అకౌంట్ను అప్డేట్ చేయించుకోండి. మీ పాస్బుక్ ఇస్తారు, అలానే ఏటీఎం కార్డు ఇస్తారు, అన్నీ ఇస్తారు. అలానే మీ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు అవన్నీ అప్డేట్ చేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం నా థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.